అత్యాధునిక లాంచ్లు, ఎస్కలేటర్లు, విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అన్ని కలిపి ఎంట్రన్స్ లోనే ఎయిర్పోర్ట్ లోకి వచ్చాయా అనే ఫీలింగ్. టికెట్ కౌంటర్ల దగ్గర నుంచి డిస్ప్లేల వరకు అన్ని హైటెక్ హంగులే. అదే మన సికింద్రాబాద్ స్టేషన్. ప్రస్తుతం రీడెవలప్మెంట్ పనులు వేగంగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. దశాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇప్పటికే దాదాపుగా 60% పనులు పూర్తయ్యాయి. త్వరలోనే వీటికి సంబంధించిన పనులు పూర్తవుతాయని రైల్వే శాఖ భావిస్తోంది. అసలు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు హెచ్ఎంటీవీలో మీకోసం. రైల్వే స్టేషన్ అనగానే ఇరుకిరుకుగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, సరిగా నిలబడడానికి ఉండని ప్లాట్ఫామ్లు ఇవి గుర్తుకొస్తాయి. అయితే అలాంటి పరిస్థితులు మారాయని చేసి చూపిస్తోంది రైల్వే శాఖ. అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా అనేక రైల్వే స్టేషన్లను అద్భుత వసతులతో డెవలప్ చేస్తోంది రైల్వే శాఖ. ఇప్పటికే చర్లపల్లి రైల్వే టెర్మినల్, బేగంపేట్ హైటెక్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు పూర్తయి అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టులను తలపిస్తున్నాయి. ఇక అంతకు మించి అన్నట్టు సిద్ధమవుతోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్ల వ్యయంతో రీడెవలప్మెంట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్కు NSG-1 స్టేషన్ హోదా దక్కింది. సంవత్సరానికి 500 కోట్ల ఆదాయం, 20 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తున్న స్టేషన్లు NSG-1 స్టేషన్ కిందికి వస్తాయి. ఈ స్టేషన్ మీదుగా సగటున రోజుకు 180 రైళ్లు ప్రయాణిస్తుండగా రోజుకు 1,50,000 మంది రాకపోకలు సాగిస్తుంటారు. రాబోయే రోజుల్లో ఈ ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అంచనాతో ఆధునిక సౌకర్యాలతో స్టేషన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్ను ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో రీడెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం 2 వైపులా వేగంగా పనులు సాగుతుండగా ప్లాట్ఫామ్ 10 వైపు దాదాపు 75% పైగా పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ 10 ఎంట్రన్స్ వైపు ఎలా సాగుతున్నాయో మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన రీడెవలప్మెంట్ పనుల్లో ఇది చాలా కీలకమని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా 10th ప్లాట్ఫామ్ కిందకు వస్తుంది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ తరహాలో సిద్ధం చేశారో అదే తరహాలో మొత్తం కూడా ఈ స్టేషన్ మొత్తం కూడా సిద్ధం చేశారు. సో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో చూస్తాం అరైవల్స్ అలాగే డిపార్చర్స్ అనేవి మనము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ తరహాలో చూస్తామో అదే తరహాలో ఇక్కడ మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, అంటే వచ్చే వాళ్ళ కోసము వెళ్ళే వాళ్ళ కోసం. ఇదేమో ఇప్పుడు మనం చూస్తున్నది ఎగ్జిట్, అంటే ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఇదంతా. అలాగే మనం ఇంతకుముందు చూసినది అయితే మొత్తం వాళ్ళు లోపలికి ఎంట్రీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళు ఎంట్రీస్ అంతా కూడా ఆ లోపల నుంచి అయితే వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పనులన్నీ కూడా దాదాపుగా చివరి దశకు వచ్చాయి. చాలా అద్భుతమైన లుక్ మనకు కనిపిస్తుంది. అందులో లైటింగ్ టైంలో మనం ఒకసారి పైకి చూస్తే మొత్తం లైటింగ్స్ అనేవి మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. 620 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ సంబంధించి రీడెవలప్మెంట్ పనులు అయితే మనకి చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి లోపలికి వెళ్దాం. ఎందుకంటే స్టేషన్ అంటే ఇంతకు ముందులాగా రైల్వే స్టేషన్ కాదు. ఖచ్చితంగా ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఏ విధమైన అనుభూతిని ఇస్తుంది, అలాగే లోపలికి వెళితే మనకు ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో అత్యాధునికమైన సదుపాయాలు మనకు కల్పించబోతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఎంట్రీ, ఎగ్జిట్లు వేరువేరుగా ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. లోపలికి ఎంట్రీ అవగానే ఎంతో విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. పక్కనే టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే సెక్యూరిటీకి సంబంధించి బ్యాగులు తనిఖీ చేసే మిషన్లను సిద్ధం చేశారు. లోపల ఎలా ఉందనే వివరాలను మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. నేను వచ్చింది ఎయిర్పోర్ట్లకు కాదు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి 10th ప్లాట్ఫామ్ నుంచి మనం ఎంట్రీ ఈ విధంగా అవుతాం. అంటే బోయిగూడ కమాన్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మార్గం ద్వారా వస్తారో ఇక్కడ టికెట్స్ లోపలికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ టికెట్ కౌంటర్ ఏదైతుందో ఈ టికెట్ కౌంటర్ దగ్గర తీసుకుని సో లోపలికి అయితే ఎంటర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి ఎలా ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? అదే మీరు చూస్తున్నట్టు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతుంది. పనులు చకచకా సాగుతున్నాయి. ఇటువైపు వచ్చేసి ప్లాట్ఫామ్ 10 వైపు G+3
స్టేషన్ బిల్డింగ్ రెడీ అవుతుంది. మీరు చూస్తున్నట్టుగానే ఇది డిపార్చర్స్ అన్నట్టు. అంటే ఎవరైతే మన ట్రైన్ డిపార్చర్ ఉంటుందో ఆ ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చి ఎంటర్ అయిన తర్వాత టికెట్ తీసుకొని ఇలా ఇటువైపు నుంచి వెళ్తే మనకి కాన్కోర్స్కి వెళ్తాం. ఎయిర్ కాన్కోర్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. అట్లాగే వెయిటింగ్ హాల్స్ అదే చోట మనకి షాప్స్ కావచ్చు, లేదంటే ఈటరీస్ కావచ్చు, ప్లే జోన్ కావచ్చు, అలాంటివన్నీ ఉంటాయి. మన ట్రైన్ టైం అయినప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్ మనకు సంబంధించిన ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ పైకి డైరెక్ట్గా ఎయిర్ కాన్కోర్స్ నుంచి వెళ్ళొచ్చు, ఎలాగైతే ఎయిర్పోర్ట్లో వెళ్తామో. సో అలా ఇది సపరేట్, అంటే డిపార్చర్స్ని అరైవల్స్ని సపరేట్ చేశాము. సో ఇది ట్రైన్ డిపార్చర్ అయ్యేందుకు ఉన్న ఫెసిలిటీ. అలాగే డైరెక్ట్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అరైవల్ అయ్యి బయటికి వెళ్ళాల్సిన ప్యాసింజర్స్కి సపరేట్ అరైవల్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ మాదిరి. సో డైరెక్ట్ ట్రైన్ డీబోర్డ్ అయిన తర్వాత అరైవల్స్కి వచ్చేసి డైరెక్ట్ బయటికి రావచ్చు, లేదంటే మనకు అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది, డైరెక్ట్ అక్కడికి కూడా వెళ్ళి మన వెహికల్ని కూడా క్యాచ్ చేయాలి. సో ఇది ఎంట్రన్స్కి సంబంధించింది. మొత్తం కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో వాస్తవానికి మన సికింద్రాబాద్ గతంలో కూడా ఈ తరహా చెకింగ్ అనేది ఉండేది. కాకపోతే ఇక్కడ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అయితే ఈసారి అయితే వాడడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు సీసీ కెమెరాలతో సహా మనం ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. సీసీ కెమెరా, అలాగే అనౌన్స్మెంట్కి సంబంధించి ఎవరైతే ప్యాసింజర్స్ సంబంధించి ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఏ టైంలో వస్తుంది, ఏ టైంకి రీచ్ అవుతుంది అనేది మొత్తాన్ని కూడా ఇక్కడైతే మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. సీసీ కెమెరా అన్నిటి కూడా ఏర్పాటు చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయితే ఏ తరహా ఫీలింగ్ కలుగుతుందో అదే తరహా ఫీలింగ్ కలిగేలాగా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. స్టేషన్లో పాత లిఫ్టులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లను తొలగించారు. ఈ స్టేషన్లో మొత్తం 26 ఎలివేటర్లు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు, 4 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లను నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు సులువుగా సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్ను చేరుకునేలా 9 మీటర్ల వెడల్పుతో స్కై వాక్ నిర్మిస్తున్నారు. స్టేషన్కి విద్యుత్ అవసరాల కోసం 5,000 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ను, 100కు పైగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేస్తున్నారు. ప్లాట్ఫామ్ 1 లేదా 10 వద్దకు వచ్చే ప్రయాణికులు నేరుగా మొదటి అంతస్తుకు వెళ్తారు. తర్వాత రైలు పట్టాలకు 21 మీటర్ల పైన 2 అంతస్తులతో ఏర్పాటు చేసిన కాన్కోర్స్కు చేరుకుంటారు. మొదటి అంతస్తులో ఎక్కువ శాతం వెయిటింగ్ హాల్స్, బయట ఇబ్బందులు పడకుండా హోటల్స్ తరహాలో రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఎన్ని వెయిటింగ్ హాల్స్ వచ్చే అవకాశం ఉంది, ఏమేమి ఉంటాయో సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. సో ప్రయాణికులు ఇంతకుముందు మనం చూపించినట్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చాక ఈ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వాళ్ళు చేరుకుంటారు. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనే వివరాలని సిపిఆర్ఓ సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ మొత్తం ఫ్లోర్కి సంబంధించి ఏమేమి ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఇది ఎయిర్ కాన్కోర్స్ అండి. ఎయిర్పోర్ట్లో ఉన్న మాదిరి ఇక్కడ కూడా ఎయిర్ కాన్కోర్స్ డెవలప్ చేస్తున్నాం. ఇది 2 లెవెల్స్లో ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్, దీనిపైన కూడా ఇంకో లెవెల్. ఈ రెండు కూడా 10 ప్లాట్ఫామ్స్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసే విధంగా కంప్లీట్గా కవర్ చేస్తూ ఎయిర్ కాన్కోర్స్ 2 లెవెల్స్లో వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పినట్టు ఎవరైతే డిపార్చర్ ట్రైన్ని క్యాచ్ చేయాలో వాళ్ళు డిపార్చర్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇలా పైకి వచ్చి ఎయిర్ కాన్కోర్స్కి రావాల్సి ఉంటుంది. డైరెక్ట్ ప్లాట్ఫామ్ ఎంట్రీ ఉండదు. ఎయిర్ కాన్కోర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మనకు వెయిటింగ్ ఏరియాస్ ఉంటాయి, అలాగే ఫుడ్ కోర్ట్స్ కానీ, ఈటరీస్ కానీ, లేదంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి లేదా ప్లే జోను, ఇలాంటివి షాపింగ్ సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ, ప్లస్ రెండో కాన్కోర్స్ 2nd లెవెల్ కాన్కోర్స్లో కూడా ఇవన్నీ రాబోతూ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్లో ఏదైతే ట్రైన్ వస్తుందో ఆ ప్యాసింజర్ సంబంధించి ఆ ప్లాట్ఫామ్లోకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి అంటే త్రూ లిఫ్ట్స్ కావచ్చు, ఎస్కలేటర్స్ కావచ్చు దిగేందుకు అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి అక్కడ ట్రైన్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా ఇక్కడికి అరైవల్ అయిన ట్రైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా పైకి రాకుండా అరైవల్ సెక్షన్లోకి డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీదుగా వాళ్ళు వెళ్ళి బయట తమ వెహికల్ని క్యాచ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. బిల్డింగ్ మల్టీ లెవెల్ పార్కింగ్ అండి. ప్లాట్ఫామ్ 1 సైడ్ ఇది డెవలప్ చేశాము. ఇది అంటే 4 లెవెల్స్లో పార్కింగ్ ఉంటుంది. గ్రౌండ్ ప్లస్ అండర్ గ్రౌండ్ అన్నీ కలిపితే 6 లెవెల్స్లో పార్కింగ్ వస్తుంది. దాదాపు ఒక 400 నుంచి 500 వెహికల్స్ అంటే 4 వీలర్స్ని కూడా పార్క్ చేసేంత పెద్ద స్థాయిలో దాన్ని డెవలప్ చేసాం. దీని విశిష్టత ఏంటంటే సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకు ప్రాపర్ పార్కింగ్ ఉండదు, చాలా ట్రాఫిక్ కంజెషన్స్ ఉంటాయి. సో ఇది రావడం వల్ల ఒక గొప్ప అసెట్ లాగా అవుతుంది ఇక్కడ రైల్వే స్టేషన్లో. స్టేషన్ కిందనే ఉండి స్టేషన్ కింద నుంచి కిందకే డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టమ్ ద్వారా ఏం అందుబాటులోకి రాబోతుంది ఇక్కడ మనకి?
అదే ఇంతకుముందు చెప్పినట్టుగానే డైరెక్ట్ మనము ప్లాట్ఫామ్ 10కి వచ్చామనుకోండి, ఈవెన్ వన్ సైడ్ వచ్చినా కూడా అక్కడ మనం ట్రైన్ బోర్డ్ అవ్వాలంటే ఇమ్మీడియట్గా డిపార్చర్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. టికెట్ తీసుకొని డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి రావాల్సి ఉంటుంది ఈ ఎయిర్ కాన్కోర్స్కి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయడము, లేదా అంటే మన ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ని చూసుకొని 10 ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఆ ప్లాట్ఫామ్కి డైరెక్ట్ ఇక్కడ నుంచి దిగేందుకు అంటే లిఫ్ట్లు ఎస్కలేటర్ల ద్వారా అవకాశం ఉంటుంది. సరే, ఈ ఎఫ్ఓబీలు కానీ ఎఫ్యూబీలు కానీ ఇప్పుడు ఎన్ని కొత్తవి అందుబాటులోకి రాబోతున్నాయి? ఎందుకంటే అన్నీ కూడా పాతవి కాబట్టి ఇప్పుడు ఎన్ని అందుబాటులోకి వస్తున్నాయి? సో ఇన్ టోటో మొత్తానికి 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు రాబోతున్నాయి. అలాగే ఒక 2 ట్రావెలేటర్స్ కూడా రాబోతున్నాయి ఎయిర్పోర్ట్ తరహాలో. వీటితో పాటే మనకు ఇప్పుడు మీరు గమనిస్తే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో ఉంది అటువైపు, అలాగే రాజ్ఫైల్ బస్ స్టాండ్ కూడా ఉంది. ఇటువైపు వచ్చేసి సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో. అంతేకాకుండా ఈ ఎయిర్ కాన్కోర్స్ నుంచి 2 వైపులా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 2 వైపులా మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఇటువైపు ఉంది, అలాగే రాజ్ఫైల్ బస్ స్టాండ్ కూడా ఇటువైపే ఉంది. అలాగే అదర్ సైడ్ వచ్చేసి సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో రైలు ఉంది. అయితే వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే స్కై వాక్వే అన్నది డెవలప్ అవుతుంది. డైరెక్ట్గా స్టేషన్లో దిగిన తర్వాత ఆ స్కై వాక్వేని పట్టుకొని డైరెక్ట్గా రాజ్ఫైల్ బస్ స్టేషన్లో దిగడం కానీ, లేదంటే మెట్రో స్టేషన్స్ 2 వైపులు ఉన్న మెట్రో స్టేషన్స్ కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంది. సో ఇది మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనకి గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా స్టే చేసేందుకు, అంటే వాళ్ళ ట్రైన్ ఫర్ ఎగ్జాంపుల్ 5:30కు ఉండి వాళ్ళు 4:30కి ఇక్కడ రీచ్ అయితే ఆ గంట సేపు కూడా ఇక్కడే స్టే చేసే విధంగా, అలాగే ఇక్కడనే షాపింగ్లు తదితర అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, స్పెషాలిటీ ఏంటనేది ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక 2వ అంతస్తులో రిటైల్ దుకాణాలు, కెఫెటేరియాలు రానున్నాయి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా రానుంది. మొదటి అంతస్తు నుంచి నేరుగా 2వ అంతస్తుకు చేరుకునే విధంగా లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. స్టేషన్లో 108 మీటర్ల పొడవుతో ఒకటి, 120 మీటర్ల నిడివితో మరో కాన్కోర్స్ని సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రయాణికులు తాము వెళ్లాల్సిన రైలు స్టేషన్కి వచ్చే సమయంలో కావాల్సిన ప్లాట్ఫామ్ వద్దకు నేరుగా దిగి వెళ్లొచ్చు. సెకండ్ ఫ్లోర్లో ఏవేవి రానున్నాయి, ప్రస్తుతం పనులు ఎంతవరకు పూర్తయ్యాయి లాంటి డీటెయిల్స్ ఆర్కే అందిస్తారు. మొత్తం కూడా ఎవరైతే వెయిటింగ్ హాల్స్ అనేవి ఎక్కువగా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ఏసీ కావచ్చు, లేకపోతే జనరల్కి సంబంధించిన కావచ్చు, వీటన్నిటి కూడా ఏర్పాటు చేస్తారు. అది అయిపోయిన తర్వాత కొద్ది టైం ఉండి ఎవరైనా ముందుగానే స్టేషన్ రీచ్ అయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలన్న దానిపైన ఈ సెకండ్ ఫ్లోర్ అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారని చెప్పాల్సి ఉంటుంది. సార్ని అడిగి ఒకసారి పూర్తి డీటెయిల్ తీసుకుంటాం. సార్, ఏంటి సెకండ్ ఫ్లోర్కి సంబంధించి స్పెషాలిటీస్ ఏముంటాయి? ఫస్ట్ ఫ్లోర్లో ఎవరికైనా కొంత ట్రైన్ ఆలస్యమైన మిగతా కారణాలైనా సరే సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? అదే ఫస్ట్ లెవెల్లో మీరు అన్నట్టు కంప్లీట్గా మనం ఎయిర్పోర్ట్లో ఎలాగైతే ఒక ఎక్స్పాన్సివ్గా వెయిటింగ్ హాల్ ఉంటుందో అలా కంప్లీట్గా 10 ప్లాట్ఫామ్స్ని కవర్ చేస్తూ వెయిటింగ్ ఏరియా డెవలప్ చేస్తున్నాము. అక్కడ చిన్న ఈటరీస్ అలాంటివి కూడా వస్తాయి. దాంతోపాటు రిటైరింగ్ రూమ్స్ కూడా, అంటే ఎవరన్నా అంటే రెస్ట్ తీసుకునే వాళ్ళు అలాంటి వారికి సంబంధించిన రిటైరింగ్ రూమ్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో డెవలప్ చేస్తాం. అయితే ఈ ఫ్లోర్ సెకండ్ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా అంటే కమర్షియల్ స్పేస్ అన్నట్టు ఇది. ఇక్కడ ఈటరీస్ కావచ్చు, ఫుడ్ అవుట్లెట్స్ కావచ్చు, లేదంటే షాపింగ్ సంబంధించిన అవుట్లెట్స్ కావచ్చు, అలాగే ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లే జోన్. సో ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఫుడ్, ఈటరీస్ సంబంధించి అన్నీ కూడా ఈ సెకండ్ లెవెల్లో రాబోతాం. సార్, అసలు స్టేషన్కి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఎంతో హిస్టారికల్ స్టేషన్. దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా రీడెవలప్మెంట్ మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి రీడెవలప్మెంట్ పనులకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఏంటి సార్ స్టేషన్ సంబంధించి? అదే స్టేషన్ 715 కోట్లతో రీడెవలప్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేషన్ ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్. దాదాపు 180,000 నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. సో అది ఇప్పుడున్న అంటే ప్యాసింజర్ ఫుట్ఫాల్ రాబోయే 20-30 సంవత్సరాలు ఇంకా చాలా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మంచి అంటే మోడర్న్ ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తూ ఎయిర్పోర్ట్లో ఎలా అంటే ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తూ రాబోయే 30-40 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా దీని అవసరాలు అంటే ప్యాసింజర్ అవసరాలని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఓవరాల్గా మీరు గమనిస్తే స్టేషన్ అంతా కూడా అంటే ఎయిర్పోర్ట్ స్టైల్లో రాబోతూ ఉంది. అమ్యూనిటీస్ కావచ్చు అవన్నీ కూడా ఒక ఇంతకు ముందులాగా రైల్వే స్టేషన్ అంటే ఏదైతే మనకు పర్సెప్షన్ ఉంటుందో ఆ పర్సెప్షన్ కాకుండా మోడర్న్ అమ్యూనిటీస్ వస్తాయి. అలాగే అవుట్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఓన్లీ ఇంతకుముందు ఉండే ఫుడ్ కానీ మిగతా ఏవైతే అవైలబుల్ ఉండే
ఐటమ్స్ సంబంధించి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అవి లేకుండా పూర్తి స్థాయిలో ఎలాగైతే ఎయిర్పోర్ట్లో మనం ఎంజాయ్ చేస్తామో డిఫరెంట్ అమ్యూనిటీస్ని ఇక్కడ కూడా చేయబోతూ ఉన్నాము. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ లాగానే ఇక్కడ అరైవల్స్ డిపార్చర్స్ని సెగ్రిగేట్ చేయడము, పార్కింగ్ని అంటే రెండు వైపులో కూడా ప్లాట్ఫామ్ 10 అండ్ 1 సైడ్ ఇప్పుడు చూపించినట్టుగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది. 10 వైపు అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ని డెవలప్ చేసాం. అలాగే స్టేషన్లో కూడా అంటే స్టేషన్ బిల్డింగ్ని రెండు వైపులా కూడా G+3ని డెవలప్ చేస్తూ ఉన్నాము. అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా అంటే ప్యాసింజర్స్ సంబంధించి వెయిటింగ్ హాల్స్ కావచ్చు, లేదంటే ఈటరీస్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, మిగతా అంటే టాయిలెట్స్కి సంబంధించి లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఇలా అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా తీసుకురాబోతూ ఉన్నాం. అంతేకాకుండా స్టేషన్ మొత్తాన్ని కూడా అంటే సోలార్ పవర్ని యూజ్ చేసే విధంగా డెవలప్ చేసాం. వాటర్ రీసైక్లింగ్ ఉంటుంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇలా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా కూడా మలుస్తున్నాం. అంతేకాకుండా స్టేషన్ అంతా కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా ఉండబోతూ ఉంది. ఎటువైపు వచ్చినా కూడా దివ్యాంగజన్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఒక స్మూత్ ఎంట్రీ ఉండి స్మూత్ ఎగ్జిట్ ఉండే విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తాం. సార్, సికింద్రాబాద్తో పాటు రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి మొత్తం తెలంగాణలో అన్ని రైల్వే స్టేషన్ల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని స్టేషన్లు ఇప్పుడు సికింద్రాబాద్ మనం చూస్తున్నామో ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని స్టేషన్లు రీడెవలప్ చేస్తున్నారు? డెవలప్మెంట్ ప్రాసెస్ ఏముంది? మొత్తానికైతే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 40 స్టేషన్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ అయి ఉండొచ్చు, నాంపల్లి అయి ఉండొచ్చు, కాచిగూడ, లింగంపల్లి కూడా త్వరలోనే డెవలప్ కాబోతూ ఉన్నాయి. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, కాజీపేట్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కలిపి 40 స్టేషన్స్ని డెవలప్ చేస్తాం. ఇవి కాకుండా చెర్లపల్లి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. కొమరవల్లి రైల్వే స్టేషన్ కూడా ఈ స్కీమ్లో కాకుండా డిఫరెంట్గా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. ఇలా 42 రైల్వే స్టేషన్స్ డెవలప్ అవుతున్నాయి. దాదాపు 2000 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ స్టేషన్స్ అన్నిటిని కూడా మోడర్నైజ్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన డెవలప్మెంట్ పనిలో చాలా కీలకమైన అడుగులు అయితే పడుతున్నాయి. ఇది 2వ ఫ్లోర్. ఇక్కడ మొత్తం కూడా ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే ఎవరైతే అంటే కింద వెయిటింగ్ హాల్స్ ఉంటాయో వెయిటింగ్ హాల్స్ అన్నీ చూసుకున్న వాళ్ళంతా కూడా సెకండ్ ఫ్లోర్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టేకి సంబంధించిన విషయంలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేకి సంబంధించిన విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు రైల్వే స్టేషన్ అంటే కేవలం జస్ట్ చిన్నదిగా ఉండేది, వెళ్ళిపోయేటోళ్ళు. ఉన్న ప్లేస్ని వినియోగించుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా డెవలప్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ కూడా ఇక్కడ గేమింగ్ జోన్స్ కావచ్చు, లేకపోతే ఒక చిన్నపాటి మల్టీ థియేటర్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన అయితే ఉన్నట్టు ఇప్పటికే రైల్వే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. వీటికి తోడు ఎక్కడికక్కడ ఎస్కలేటర్లు అన్నిటి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎయిర్పోర్ట్లో చూస్తే నేరుగా ఒక కేఫే నుంచి నేరుగా స్పాట్కి వెళ్ళే విధంగా మొత్తాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా మనం చూసుకుంటే లిఫ్ట్లు అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే సిద్ధమైతే చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలకు పూర్తి స్థాయిలో తగ్గట్టుగానే సిద్ధమైతే చేయడం అయితే జరుగుతుంది అనేది ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో స్టేషన్ అయితే సిద్ధమవుతోంది. మనం ఎంట్రన్స్ నుంచి దగ్గర నుంచి మనం సెకండ్ ఫ్లోర్ వరకు చూసుకుంటే పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా దీన్ని అయితే డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో మనం ఏ తరహా లుక్ని మనం చూస్తామో అదే తరహా లుక్ అనేది మనకైతే ఇక్కడ చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఈ స్టేషన్ త్వరగా అందుబాటులోకి వస్తే ఇటు ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండటంతో పాటు అటు స్టేషన్ స్థితిగతులు కూడా మారిపోనున్నాయి. సో చూశారుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన రీడెవలప్మెంట్ పనుల పురోగతి. సో 2027 మార్చి కల్లా పూర్తి స్థాయిలో ఈ స్టేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళకపోయినా అదే లుక్ అదే ఫీలింగ్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే అందించబోతోంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో RKHM TV హైదరాబాద్.